అసలు విజయవాడలో ఉన్న కనకదుర్గ అమ్మవారు ఎలా వెలిచారో మీకు తెలుసా? స్థల పురాణం ప్రకారం మహిషాసురుడి వంటి రాక్షసుడితో 9 పగళ్ళు 9 రాత్రులు భయంకరంగా భీకర యుద్ధం చేసిన అమ్మవారైతే తన దగ్గర ఉన్న శక్తులన్నీ ఉపయోగించి మహిషాసురుడి వంటి రాక్షసుడిని హతమార్చారు. అప్పుడు మహిషాసురుడి తలను నరికిన అమ్మవారు మహిషాసుర మర్దినిగా అవతరిస్తారు. మెడ నిండా కపాలమాల వేసుకొని అమ్మవారైతే చాలా ఉగ్ర రూపంతో కనిపిస్తారు. అలాగే ఈ దుర్గా అమ్మవారి యొక్క రూపం అయితే త్రిశక్తి రూపం. అమ్మవారి పేర్లు వచ్చేసి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అమ్మవారు. మహిషాసురుడిని హతమార్చిన అమ్మవారైతే చాలా కోపంగా ఉగ్ర రూపంతో కనిప్పుడు యక్షుడు తపస్సుకు మెచ్చిన అమ్మవారు ఏం వరం కావాలో కోరుకో అనగా అమ్మ నువ్వు నా హృదయంలో ఉండాలని కోరాడు. ఆ యక్షుడి కోరికను విన్న అమ్మవారైతే నువ్వు కలియుగంలో ఒక పర్వతంలాగా మారు అన్నారు. అయితే వెంటనే ఆ యక్షుడు ఒక పర్వతంలాగా మారిపోతాడు. అయితే ఆ యక్షుడి పేరు ఇంద్రకీలుడు. ఆ యక్షుడి యొక్క పేరే ఆ కొండకు వచ్చింది. కాలక్రమేణా అది ఇంద్రకీలాద్రిగా మారింది. యుద్ధం జరిగిన తర్వాత అమ్మవారు అయితే శాంతి స్వరూప బెజ్జంవాడ, అదే ఇప్పుడు విజయవాడగా పేరు పొందిన బెజవాడకైతే అమ్మవారు బయలుదేరారు. ఆ కొండ మీదకి వెళ్ళిన అమ్మవారైతే అక్కడ ఆ కొండ మీద అయితే కొలువు తీరుతారు. అమ్మవారైతే అక్కడ వెలిసేటప్పుడు మొదట ఒక పెద్ద వెలుగులాగా భక్తులకైతే దర్శనమిస్తూ ఉంటారు. కాలక్రమేణా అక్కడ అమ్మవారైతే శిలారూపంగా కొలువు తీరి ఉంటారు. ఇప్పుడు మీరు చూస్తున్న శిలారూపం అయితే ఆ అమ్మవారి యొక్క దివ్య స్వరూపం. ఇంకా అమ్మవారికి ముక్కు పుడక ఎలా వచ్చిందంటే కృష్ణమ్మ ఒకప్పుడు భూమి అంతా నీళ్లు పారాలన్న ఉద్దేశంతో భూమి చుట్టూ ప్రవహిస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు మన విజయవాడలో ఉన్న ఇంద్రకీలాద్రి కొండ అయితే అమ్మవారికి అడ్డుగా వస్తుంది. అయితే అమ్మవారు కృష్ణమ్మ అయితే 2 చేతులు ఎత్తి ఇంద్రకీలాద్రిని అయితే అప్పుడు ఆ ఇంద్రకీలుడు ఇలా అన్నాడు, అమ్మవారైతే నా ఘోర తపస్సుకు మెచ్చి నా పైన అయితే వెలిసి నేను నీకు దారినిస్తే నువ్వేం చేస్తావు అని అన్నాడు. అయితే కృష్ణమ్మ అప్పుడు 2 చేతులు జోడించి కన్నీరు పెడుతూ పైన ఉన్న కనకదుర్గమ్మని అయితే వేడుకుంది. అయితే కృష్ణమ్మ ఏడుపులు విన్న కనకదుర్గమ్మ వారైతే ప్రత్యక్షమై అమ్మవారైతే ఇలా అంటుంది, నువ్వు అనుకున్నదైతే జరుగుతుంది. ఈ కొండకైతే ఒక బెజ్జం ఉంది. ఆ బెజ్జం ద్వారా అయితే నువ్వు ప్రవహించి ఆ సముద్రంలో కలవమని అమ్మవారైతే ఆజ్ఞాపిస్తారు. అయితే దానికి ఒక షరతును కూడా అమ్మవారైతే విధిస్తారు. ఆ షరతు ఏంటంటే అమ్మవారు కృష్ణమ్మ ముక్కు పుడకనైతే అర్హువుగా కోరుతారు. అప్పుడు సంతోషించిన కృష్ణమ్మ అయితే ముక్కు పుడకని అర్హువుగా ఇస్తారు. అప్పుడు కనకదుర్గమ్మ వారైతే ఇలా అయితే కలియుగానంతరం నేనైతే నీ ముక్కు పుడకని నీ ఒడికి చేరుస్తాను. అయితే అమ్మవారు నీ ముక్కు పుడక చేరిన వెంటనే ఈ కలియుగం అంతమవుతుందని అయితే అమ్మవారు ఆజ్ఞాపిస్తారు. అప్పుడు సంతోషించిన కృష్ణమ్మ అయితే బెజ్జం ద్వారా ప్రయాణం సముద్రంలో అయితే కలుస్తారు. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.